హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇది మేము 1 డేలో 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఇంకా 2 డిఫరెంట్ ప్లేసెస్‌లో కవర్ చేసాం. దాని గురించనమాట. సో, మేము నల్లజర్లలో హాఫ్ సారీ సెరమనీకెళ్ళాము మార్నింగ్. సో, అదే రోజు నైట్ ఏలూరులో మ్యారేజ్ అనమాట. సో, ఈ హాఫ్ సారీ ఫంక్షన్ వచ్చి మా అత్తయ్య గారి సైడ్ రిలేటివ్స్‌ది. నల్లజర్లలో ప్రియాంక కన్వెన్షన్‌లో చేశారు. ఫంక్షన్ హాల్ చాలా బావుంది. ఇందులో 2 హాల్స్ ఉన్నాయి. శ్రీరస్తు, శుభమస్తు. యాక్చువల్‌గా 1500 వరకు అకామిడేట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ అమ్మాయిల్ని తీసుకొచ్చారు ఇద్దరిని. అక్కా చెల్లెళ్ళనమాట. ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అత్తయ్యలు వాళ్ళు బ్లెస్సింగ్స్ అవి ఇచ్చిన తర్వాత పెద్దవాళ్ళొచ్చి బట్టలు పెట్టి గోల్డ్ పెట్టారు. ఇంకా వెళ్ళి డ్రెసెస్ అయి చేంజ్ చేసుకొని వచ్చాక మామయ్యలు కూర్చోబెట్టారు. ఇక్కడేంటంటే అమ్మాయిలిద్దరిని బయటికి తీసుకెళ్తున్నారు పల్లకిలో తీసుకురావడానికి. ఈ పల్లకి కోసం మెయిన్ గేట్ ఎంట్రన్స్ వరకు తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. అక్కడి నుంచి నడిపించుకుంటా తీసుకొచ్చారనమాట ఇదంతా. సో, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి బయట ఫంక్షన్ హాలు ఎంట్రన్స్‌లో అనమాట. అక్కడ కూర్చోబెట్టి ఈ ఫైర్ వర్క్స్, స్మోకు అవి వదులుతూ అమ్మాయిలిద్దరిని లోపలికి తీసుకెళ్లారు పల్లకిలోనే. సో, అప్పటికే చాలా లేట్ అయిపోయింది వాళ్ళని కూర్చోబెట్టడమే. కానీ ఒకటికి 2 సార్లు అంటే 2, 3 సార్లు పిల్లల్ని అలా తిప్పుతానే ఉన్నారు. ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి. కానీ తప్పదులెండి. ఏంటంటే లైఫ్‌లో ఒక్కొక్కసారి జరిగే ఈవెంట్స్ ఇవన్నీ. సో, వాళ్ళకి మెమరబుల్‌గా ఉండాలి కదా! అందుకని చాలా చేసుకున్నారు ఫంక్షను. ఈ ఫంక్షన్ ఏంటి, నైట్ జరిగిన మ్యారేజ్ ఏంటి 2 కూడా ఒకదాని మించి ఒకటి చాలా చేశారనమాట. ఇప్పుడేంటో అండి అందరూ ఫంక్షన్స్ చాలా చేసుకుంటున్నారు. అసలా ఓల్డెన్ డేస్‌లో జరిగినవన్నీ పెట్టుకుంటున్నారు. కానీ అవన్నీ కొత్త పద్ధతులనమాట. అప్పుడు కూడా ఇలా పందిర్లవి ఉండేవి కానీ, ఇప్పుడు చాలా డిఫరెంట్‌గా. ఇక్కడ చూడండి అమ్మాయిలిద్దరూ చాలా బాగున్నారు కదా! చాలా క్యూట్‌గా ఉన్నారు. సో, ఇక్కడ స్మోక్ అంతా ఎక్కువ వదిలేసాడనమాట. సో, పిల్లల కళ్ళు మండిపోయినియి. తర్వాత అక్కడ వెళ్ళే వేలోని క్యూట్‌గా ఫ్లవర్స్‌ని వదిలారండి. చాలా బాగున్నాయి. అసలా అవి నడుస్తుంటుంటే వాక్‌వేలో సడెన్‌గా పైప్స్‌లోంచి బయటికి రిలీజ్ అయినాయన్నమాట ఆ పువ్వులు. అయి చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వైట్, రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. సో, వాళ్ళని పల్లకిలో తీసుకొచ్చారు. ఎంట్రన్స్‌లో దింపారు. మళ్ళీ ఈ పూల పందిరిలో నుంచి తీసుకొచ్చారు. మళ్ళీ అక్కడ దింపారు. ఇంకా అక్కడి నుంచి స్టేజ్ మీద కూర్చోబెట్టేసి వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ చూడండి మా అబ్బాయి ఐస్‌తో ఆడుకుంటున్నాడు. సో, వాళ్ళ బ్లెస్సింగ్స్ అవి తీసుకొని మళ్ళీ ఫైర్ వర్క్స్, గ్రూప్ ఫోటోసు అసలా ఫంక్షన్స్ అంటే ఫోటోగ్రాఫర్‌లదే హడావిడంతా. ఇలా పెట్టండి, అలా పెట్టండి, ఇలా తీయండి, అలా తీయండి అంటూ ఫంక్షన్‌లో వాళ్ళే హడావిడి మొత్తం. సో, మిగతా వాళ్ళు ఎలా ఉండేవండి ముందు వాళ్ళ ఫోటోలు అన్నీ చేశారు. అయితే అక్కడ ఫంక్షన్స్ జరుగుతుండగానే అంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది గదా! ఫంక్షన్ ఇంకా జరుగుతుండగానే లంచ్ స్టార్ట్ అయిపోయింది. అది ఫ్రైడే అనమాట. యాక్చువల్‌గా ఇద్దరు అమ్మాయిలు గానీ, ఇద్దరు అబ్బాయిలు గానీ ఉంటే వాళ్ళకి ఒకేసారి పంచెకట్లు గానీ, ఇలా ఓణీలు గానీ ఇవ్వకూడదంట. మీకు తెలిసే విషయం. సో, అందుకని వాళ్ళేం చేశారంటే పెద్దమ్మాయికి ఇంటి దగ్గర ఓణీలు ఇచ్చేసుకొని, అప్పుడు మళ్ళీ రెండో అమ్మాయికి, పెద్దమ్మాయికి కలిపి ఇక్కడ ఇచ్చారనమాట ఫంక్షన్ హాల్‌లో. ఇక్కడ నేను ఆల్రెడీ అప్పుడు లంచ్ చేసేసి ఐస్ క్రీమ్ తింటున్నాను. ఏంటంటే లేట్ అయిందన్నాను గదా! లంచ్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది. సో, నేను వీడియో గానీ ఏమీ తీయలేదు. సో, ఐస్ క్రీమ్ తింటుంటే మాత్రం చిన్నగా వీడియో ఒకటి తీసుకున్నాను. సో, అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము ఏలూరు స్టార్ట్ అయ్యామనమాట. ఏలూరులో ముందు ఆఫ్టర్‌నూన్ ఎళ్ళాము. 3 అలాగా వెళ్ళి ముందు రూమ్స్‌లో ఫ్రెష్ అయిపోయి, అక్కడి నుంచి ఫంక్షన్ హాల్‌కెళ్ళిపోయాము. ఫంక్షన్ హాల్‌కి మేము వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా కొంచెం ఎర్లీగానే ఎళ్ళాం. ఎందుకంటే మళ్ళీ త్వరగా వచ్చేయడానికి ఉంటదని చెప్పి. ఇది మా మామయ్య గారి సైడ్ రిలేటివ్స్‌దనమాట. ఇది కూడా మ్యారేజ్ చాలా చేశారు. ఫంక్షన్ హాల్ డెకరేషను, బయట స్నాక్స్ అరేంజ్‌మెంట్స్, ఫుడ్ అంతా చాలా బాగున్నాయి. సో, స్టార్టింగ్‌లో ఈ స్నాక్స్ పిల్లలందరూ ఇష్టపడేలాగా పిజ్జా, అవకాడో టోస్ట్, ఇంకా ఈ జ్యూసెస్, చాట్స్, పానీపూరి అంటే పిల్లలనే కాదు పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఇష్టపడేలాగా స్నాక్స్ పెట్టారు. తర్వాత పెళ్ళికొడుకు వచ్చాడనమాట. పెళ్ళికొడుకుకి కాళ్ళు కడగాలి కదా బావమరిది. అందుకని బావమరిది వెళ్ళాడు. మీకు కూడా ఉంటదండి ఇలాగ కాళ్ళకి పాము కోళ్ళు అంటారు కదా! పాము కోళ్ళు వేసి నడిపిస్తారు పెళ్ళికొడుకుని. సో, ఇక్కడ లైటింగ్ అది నైట్ టైమ్ కదా! చాలా బావుంది ఈ ఫంక్షన్ హాల్ గూడా. చాలా గ్రాండ్‌గా చేశారు మ్యారేజ్ అంతా.
అయితే ఇక్కడ ఈ ఆంటీ పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అనమాట. సో మీరు చెప్తే నమ్మరు, మ్యారేజ్‌లో ఆంటీలందరూ డైమండ్ సెట్సే. కళ్ళు జిగేల్ జిగేల్‌మన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి పెళ్ళికొడుకు వాళ్ళని చాలా సేపు నుంచోబెట్టారనమాట. ఏంటి ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు అక్కడే అనుకున్నాను. అయితే ఈ పువ్వుల పందిరి కోసం అనమాట. పెళ్ళికొడుకు వాళ్ళని ఈ పువ్వుల పందిరిలో నడిపించుకుంటా తీసుకెళ్ళడం కోసం చాలాసేపు వెయిట్ చేయించారు. సో అన్నట్టుగానే ఏంటంటే ఇవన్నీ మెమరీస్ కదా మ్యారేజెస్‌లోని, ఫంక్షన్స్‌లో. సో అక్కడి నుంచి పెళ్ళికొడుకు రూమ్‌కి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఇక్కడ వెండి బిందెల్లో పానకం పట్టుకెళ్తున్నారు. వెండి బిందెలు, వెండి గ్లాసులతో అనమాట. పానకం తీసుకొని వెళ్ళారు అబ్బాయి రూమ్‌కి. సో మీకు ఇలా ఉంటదా? పానకం కావాలి మోసుకొని వెళ్తారు. యాక్చువల్‌గా అయితే బావమరుదులే మోసుకొని వెళ్తారు. ఇక్కడేంటంటే తీసుకొని వెళ్ళాక ఇచ్చినట్టున్నారు. ఇక్కడ తినే చోట కూడా గులాబీ రేకులు, చామంతి రేకులతో అలా పెట్టారనమాట. సో నేను ఇక్కడ కూడా టిఫిన్స్ ఆ రోజు ఫ్రైడే అని చెప్పాను కదా! తినేసి నేను టిఫిన్ చేసేసి పిల్లల్ని తీసుకొని రూమ్‌కొచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ లేచారు. సో మా అత్తయ్య గారు వాళ్ళు ఉన్నారు. నేను మాత్రం రూమ్‌కి తీసుకొని పిల్లల్ని పడుకోబెట్టేసాననమాట.